2020 జూన్ నెలలో అంటే అప్పుడు కరోనా సందర్భంగా లాక్డౌన్ నడుస్తున్న సమయంలో అయితే ఆ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి షాప్ తెరిచి ఉంచారనే కారణంతో జైరాం అతని కుమారుడు బెన్నిక్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాత్రి అంతా లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకి ఇద్దరు తీవ్ర గాయాలై మరణించారు. అయితే సిబిఐ విచారణలో రాత్రంతా తండ్రి కొడుకులిద్దరిని పోలీసులు అత్యంత క్రూరంగా శారీరకంగా అలాగే లైంగిక హింస గురి చేశారని తేలింది. అంతేకాకుండా పోలీసుల దెబ్బలకు బాధితులకు రక్తం వస్తే బాధితులే స్వయంగా ఆ రక్తపు మరకలను తుడిచివేసేలా పోలీసులు వారిని బలవంతం చేశారనే విచారణలో వెల్లడైంది. ఈ కేసు అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసుకు సంబంధించి మదురై కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో తండ్రి కొడుకులను చిత్రహింసలకు గురి చేసి చంపిన కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. అయితే తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 2020లో తండ్రి కొడుకులైన జైరాం మరియు బెన్నిక్స్ కస్టోడియా మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్ అలాగే బాలకృష్ణన్తో పాటు మరో 6 పోలీస్ కానిస్టేబుల్ను ఉరిశిక్ష విధించారు. ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి ఘటనలకు పాల్పడడం దారుణమని తెలిపింది. దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో సిబిఐ కీలక సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. సమగ్ర విచారణ అనంతరం నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలనమైన తీర్పిచ్చింది.